వెల్కమ్ టు స్టార్ గురు ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం 10వ తరగతి గణితం సమితులు అనే అధ్యాయాన్ని నేర్చుకోబోతున్నాం. మనం ఈరోజు నేర్చుకోబోయే అధ్యాయం సమితులు. అయితే సమితులు అనే భావనను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే, మనము ఇంతకుముందు తరగతులలో నేర్చుకున్నాం సహజ సంఖ్యల సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి అని చెప్పి అకర్ణీయ సంఖ్యా సమితి అని ఇలా సంఖ్యా సమితులను మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ప్రతి సంఖ్యా సమితిలో ఒక నియమం ఉంటుంది. ఏంటి? సహజ సంఖ్యలు అన్నప్పుడు సహజ సంఖ్యలను మనం ఒక సమితిగా, సహజ సంఖ్యలన్నింటినీ ఒక సమితిగా రాస్తాం. అలాగే పూర్ణాంకాలు అనేది ఒక నియమం ఆధారంగా పూర్ణాంకాల సమితిని మనం రాస్తాం. అంటే సమితి అనే నిర్వచనం ఒకసారి మనం చెప్పుకుంటే, ఒక నియమాన్ని, ఒక సామాన్య ధర్మాన్ని, ఒక నియమాన్ని ఆధారంగా చేసుకొని వస్తువులను వర్గీకరణ చేయడాన్నే మనం సమితిగా చెప్తాం. ఒక సామాన్య ధర్మాన్ని కానీ, ఒక సామాన్య నియమాన్ని కానీ ఆధారంగా చేసుకొని వస్తువులను వర్గీకరణ చేయడాన్నే సమితిగా మనం చెప్తాం. అయితే ఈ 10వ తరగతి సమితులలో మరి కొత్తగా ఏం నేర్చుకుంటామన్నప్పుడు, మనం ఒకసారి ఉదాహరణ తీసుకున్నప్పుడు, మనము మొదటి 5 సరి సంఖ్యలను సమితిగా రాయాలన్నప్పుడు ఈ విధంగా రాస్తాం. మొదటి 5 సరి సంఖ్యలు 2, 4, 6, 8, 10. ఈ విధంగా మొదటి 5 సరి సంఖ్యలను మనం ఇక్కడ రాసాం. అయితే సమితి అనే నిర్వచనాన్ని పరిపూర్ణంగా చెప్పాలంటే, సమితి ఒక సామాన్య ధర్మాన్ని, ఒక సామాన్య నియమాన్ని ఆధారంగా చేసుకొని సమితిని రాస్తాము. సమితిలోని వస్తువులను మూలకాలు అని అంటాము. సమితిలోని వస్తువులను మూలకాలు అంటాము. సమితిలోని మూలకాలను కామాలతో విభజించి బ్రాకెట్లో ఉంచాలి. సమితిలోని మూలకాలను కామాలతో విభజించి బ్రాకెట్లో ఉంచాలి. ఇప్పుడు దీన్ని మనము మొదటి 5 సరి సంఖ్యల సమితి అని దీన్ని చెప్తున్నాము. ఇక్కడ ఉన్న సామాన్య ధర్మం ఏంటి అంటే 2 సరి సంఖ్య, 4 సరి సంఖ్య, 6 సరి సంఖ్య, 8, 10 ఇవి సరి సంఖ్యలు. సరి సంఖ్య అనే సామాన్య ధర్మం ఆధారంగా చేసుకుని మనం రాసిన సమితి 2, 4, 6, 8, 10. సమితిలోని వస్తువులను మూలకాలు అంటాము. మూలకాలను కామాలతో విభజించి బ్రాకెట్లో ఉంచాలి. ఇది మన సమితి నిర్వచనం. మనం ఇలా చెప్పుకోవచ్చు. మరి సమితికి పేర్లను ఆంగ్ల పెద్ద అక్షరాలతో మనం సమితికి పేర్లను ఇస్తాం. ఇప్పుడు ఈ సమితికి పేరు ఇవ్వాలనుకుంటే దీన్ని సమితి ఏగా చెప్తాం. సమితి ఏ = 2, 4, 6, 8, 10. సమితి ఏ = మొదటి 5 సరి సంఖ్యల సమితి అని మనం ఇక్కడ చెప్తాం. అయితే ఇప్పుడు సాధారణంగా మనం సమితులను 2 రూపాలలో రాస్తాము. సమితులను మనము 2 రూపాలలో రాస్తాం. అవి మొదటిది రోస్టర్ రూపము లేదా జాబితా రూపము. మొదటి రూపము రోస్టర్ లేదా జాబితా రూపము. రెండవది సమితి నిర్మాణ రూపము. సమితి నిర్మాణ రూపము. ఈ 2 రూపాలలో మనము సమితిని రాస్తాము. రోస్టర్ లేదా జాబితా రూపము, రెండవది సమితి నిర్మాణ రూపం. ఈ 2 రూపాలలో మనం సమితులను వ్యక్తపరుస్తాము. మొదటగా రోస్టర్ లేదా జాబితా రూపము చెప్పుకునే ముందు ఇలాంటి ఇంకొన్ని సమితులను మనం ఉదాహరణగా తీసుకుంటాం. మొదటి 5 యొక్క గుణిజాల సమితి. మొదటి 5 యొక్క గుణిజాల సమితిని మనము రాస్తే, మొదటి 5 యొక్క గుణిజాలు ఆ సమితి ఎలా రాస్తామంటే 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 20. ఈ విధంగా మనము మొదటి 5 యొక్క గుణిజాల సమితిని ఈ విధంగా రాస్తాం. ఈ సమితికి సమితి బి అనే పేరు మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఈ విధంగా సమితులను ఇంకా చాలా రకాల ఉదాహరణలు మనం రాసుకోవచ్చు. అభ్యాసంలో వెళ్ళినప్పుడు అలాంటి ఉదాహరణలు కూడా చెప్పుకుందాం. ఇప్పుడు సమితిని
రోస్టర్ లేదా జాబితా రూపంలో ఏ విధంగా మనం వ్యక్తపరుస్తాం అనేది ఒక ఉదాహరణ తీసుకుంటే, ఉదాహరణకు ఒక సమితిని ఉదాహరణ తీసుకున్నాం. ఆంగ్ల వర్ణమాలలోని అచ్చులు. ఆంగ్ల వర్ణమాలలోని అచ్చులు. ఈ వాక్యం ఆధారంగా చేసుకుని ఈ సమితి రాయాలన్నప్పుడు మనకు ఆంగ్ల వర్ణమాలలోని అచ్చులు ఏవి అంటే ఏ కామ, ఈ కామ, ఐ కామ, ఓ కామ, యు. ఇవి ఆంగ్ల వర్ణమాలలోని అచ్చులు. వీటిని సమితిగా మనము రాస్తాము. ఇక్కడ ఈ సమితికి సమితి సి అనే పేరు ఇస్తే సమితి సి ఈక్వల్ టు ఆంగ్ల వర్ణమాలలోని అచ్చులు అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సమితిలో ఆంగ్ల వర్ణమాలలోని ప్రతి అచ్చును ఇక్కడ మనం జాబితా లాగా రాశాము. ఇలాంటి రూపాన్ని, ఇలాంటి సమితి రూపాన్ని రోస్టర్ లేదా జాబితా రూపం అని మనం చెప్తాము. ఇక్కడ ఏ కామ, ఈ కామ, ఐ కామ, ఓ కామ, యు అని ప్రతి మూలకాన్ని జాబితాలకు రాస్తున్నాం కాబట్టి ఇటువంటి రూపాన్ని రోస్టర్ లేదా జాబితా రూపం అని అంటారు. ఇప్పుడు రోస్టర్ లేదా జాబితా రూపంలో సమితిలోని ప్రతి మూలకాన్ని మనము రాయవలసి ఉంటుంది. అలాంటి రూపాన్నే రోస్టర్ లేదా జాబితా రూపంగా మనం చెప్తాం. ఇంకొన్ని ఉదాహరణలు తీసుకుంటే 8 యొక్క కారణాంకాల సమితి. 8 యొక్క కారణాంకాల సమితి. 8 యొక్క కారణాంకాలు ఏవి అంటే 1 కామ, 2 కామ, 4 కామ, 8. ఇవి 8 యొక్క కారణం. ఈ సమితికి డి అనే పేరు. సమితి డి ఈక్వల్ టు 1 కామ, 2 కామ, 4 కామ, 8. ఇక్కడ కూడా సమితిలోని ప్రతి మూలకాన్ని మనము జాబితాలకు రాసాము కాబట్టి ఇలాంటి రూపాలను సమితి రోస్టర్ రూపం లేదా జాబితా రూపంగా మనం చెప్తాము. ఒకసారి సమితి నిర్వచనము ఇంకొకసారి మనం చెప్పుకుంటే ఒక సామాన్య ధర్మాన్ని, ఒక సామాన్య నియమాన్ని ఆధారంగా చేసుకొని వస్తువులను వర్గీకరణ చేయడాన్ని సమితిగా మనం చెప్తాము. అయితే ఇక్కడ ఇంతవరకు తీసుకున్న ఉదాహరణలోని సామాన్య ధర్మాలను పరిశీలన చేస్తే మొదటి 5 సరి సంఖ్యల సమితిలో ఉన్న సామాన్య ధర్మం సరి సంఖ్య. మొదటి 5 సరి సంఖ్యలు అనేది సామాన్య ధర్మం. ఇక్కడ మొదటి 5 యొక్క గుణిజాలు సమితి బిలో 5 కామ, 10 కామ, 15 కామ, 20 కామ, 25 ఇవి. ఇక్కడ మూడవ సమితిలో ఆంగ్ల వర్ణమాలలోని అచ్చు అనేది ఇక్కడ సామాన్య ధర్మం. ఇక్కడ సమితి బిలో 8 యొక్క కారణాంకాలు అనేది ఇక్కడ మనకు సామాన్య ధర్మం. ఈ విధంగా మనం సమితి నిర్వచనం చెప్పుకుంటాం. అలాగే సమితి రోస్టర్ లేదా జాబితా రూపము మనం ఈ విధంగా రాస్తాం.